మాఘశుద్ధ పౌర్ణమి పేరు వినంగానే అందరికీ గుర్తొచ్చేది గంగాపూర్ జాతర. అసలు ఆ రోజునకి ఎందుకంత విశిష్టత, ఆ రోజునకి గల ప్రత్యేకత ఏమిటో స్వామివారు స్వయంగా తిరుపతిని వదిలి గంగాపూర్ గ్రామానికి రావడానికి వెనక కారణమేమిటో తెలుసుకుందాం. భక్త పోతాజీ కోరిక మేరకు సంవత్సరంలో ఒక రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారు స్వయంగా తిరుపతిని వదిలి మనందరి కోసం భక్తుల దర్శనార్థమై గంగాపూర్ గ్రామంలో కొలువై ఉంటానని ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమికి ముందు రోజున కళ్యాణోత్సవం, తెల్లవారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతర మహోత్సవం, జాతర తెల్లవారు రథోత్సవం జరిపించాలని స్వామివారు చెప్తారు. అదలా ఉండగా ఇవన్నీ కూడా తాండూరు వాస్తవ్యులైన మహోర్కర్ వంశస్థులచే వారి ఆధీనంలో వారి చేత జరిపించాలని చెప్పడం విశేషం. స్వామివారు చెప్పినట్లుగానే స్వామివారి మాటల ప్రకారమే ఇప్పటికీ తాండూరు గ్రామ వాస్తవ్యులైన మహోర్కర్ వంశస్థులచే వారి వారసుల చేతనే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి మా స్వగ్రామమైనటువంటి తాండూరు నుంచి విగ్రహాలను తీసుకెళ్తారని చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాము. తాండూరు చుట్టుపక్కల వాళ్ళకి తప్ప ఈ విషయం చాలా మందికి తెలియదండి. సో ఇదండి పూర్తి వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.